మనం మొట్టమొదటి మనం అందరం ఏమనుకుంటామంటే బ్రిటిష్ పీపుల్ మన విద్యను ఎంత నాశనం చేశారు, మన సంస్కృత భాషను నాశనం చేశారు, మన గురించి ఏమీ తెలియకుండా చేశారని చెప్పేసి అంటే నేను మాత్రం దానికి వ్యతిరేకని. ఎందుకంటే మీకు వాళ్ళు మత ప్రబోధం కోసం, మత కన్వర్షన్ కోసం చేసి ఉండొచ్చు, కానీ మనకి వాళ్ళు చేసిన మహోపకారం చాలా ఉంది. మొట్టమొదట మనకు మ్యాక్స్ ముల్లరు మన వేదాల గురించి చెప్పినవాడు మ్యాక్స్ ముల్లరు. తర్వాత మనకి బ్రాహ్మీ లిపి మొట్టమొదట కనిపెట్టింది ఎవరయ్యా అంటే 1837లో జేమ్స్ ప్రిన్సిప్ అని ఆయన. చాలామంది వెస్టర్న్ స్కాలర్స్ మనకి మన యొక్క వైభవాన్ని, మనకు ప్రాచీనమైనటువంటి చరిత్రను, మన చారిత్రక వైభవాన్ని చెప్పిన వాళ్ళు. అలాగే తెలుగుకి వచ్చేటప్పటికి మీకు చార్లెస్ ఫిలిప్ బ్రౌను మరి మీ తెలుగుకి ఇంగ్లీష్ రాశాడు కదా, ఆయన తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ రాశాడు కదా. ఆయన వేమన గురించి మనకు బ్రౌన్ చెప్పకపోతే అసలు మనకి తెలిసేదే కాదు కదా. తెలుగు కావ్యాలు వాళ్ళు కూడా ఏంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని, సంస్కృతం నేర్చుకుని, తెలుగు నేర్చుకుని, ఈ భాషలు నేర్చుకుని నేను వాళ్ళు మనం చేయలేకపోతున్నాం. మనం ఏంటి మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, విత్ ఆల్ ది ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ అస్, మోడర్న్ టెక్నాలజికల్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఆ రోజు చేశారు. వాళ్ళు హీ రోట్ డిక్షనరీ టు ఇంగ్లీష్ టు సంస్కృత్ ఇంగ్లీష్, సంస్కృతం నుంచి ఇంగ్లీష్కి రాశాడు ఆయన. అంటే అది కూడా ఎలాగా, మీకు ఒక పదం ఇచ్చేసి అని అర్థం చెప్పడం కాదు, ఆ పదం యొక్క అర్థము అది ఎక్కడెక్కడ ఏ కావ్యాల్లో ప్రయోగింపబడిందో ఆ ప్రయోగాలతో సహా ఇచ్చాడు. సాధారణంగా వాట్ ఎవర్ కమ్స్ న్యూ, వెన్ ఎవర్ కమ్స్ న్యూ, ఎనీథింగ్ న్యూ, ఇట్ ఈస్ ద బ్రాహ్మిన్స్ ఎట్ ఫస్ట్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ అడాప్ట్ ఇట్. బ్రాహ్మణులు మొట్టమొదట మీకు ఇస్లాంలోకి బ్రాహ్మణులే మొట్టమొదటి వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి మొట్టమొదటి బ్రాహ్మణులే వెళ్ళారు, ఇంకా అదర్ భాషల్లో, అదర్ రిలీజియన్స్లో కూడా మొట్టమొదట ఇట్ ఇస్ ద బ్రాహ్మిన్స్ కన్వర్టెడ్ దెమ్సెల్వ్స్. బోధను అప్పటికి ప్రసిద్ధమైన జైన క్షేత్రం, అక్కడ దేవళ టెంపుల్ ఉంది, దాన్ని చెడగొట్టి ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడచ్చు. తెలుగుదేశము తెలుగు వాళ్ళ చేత పరిపాలింపబడలేదు అని మొట్టమొదట. గోమటేశ్వరంలో ఉన్నటువంటి ఇది విగ్రహం ఇక్కడ మన బోధన దగ్గర నుంచి తీసుకువెళ్ళి అక్కడ పెట్టారని చెప్పేసి ఒక ఇది ఉంది. తెలంగాణ అంతా కూడా అసలు మీకు ఒక పక్కనే ఆంధ్రదేశంలో వైదిక మతం, ముఖ్యంగా శైవం బాగా అభివృద్ధిలో ఉంటే రాజ్యాల్లో, అంటే మిడివల్ పీరియడ్లో, ఇన్ తెలంగాణ యూ ఫైండ్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ జైనిజం. బౌద్ధం 4-5 శతాబ్దాల నాటికి బౌద్ధం అంతరించింది. బౌద్ధం అంతరించాక బట్ జైనిజం కంటిన్యూ టు ఫ్లరిష్ ఇన్ తెలంగాణ రీజియన్, whereas in coastal region also there are saints. చాళుక్యులు ఆ బాదామి చాళుక్యులు మన దగ్గరికి వచ్చి యుద్ధం చేసి పులకేసి సెకండ్, ఆ పులకేసి పిఠాపురాన్ని దాన్ని పుష్టపురం అనేవారు, అంతవరకు జయించుకుంటూ వెళ్ళి ఆయన ఓ పక్కనే నార్త్లో హర్షుడు కూడా అటాక్ చేశాడు. చేసి హర్షుడిని కూడా ఓడించాడు. పుష్టపురం వరకు వచ్చిన సామ్రాజ్యాన్ని ఆయన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడికి ఇచ్చేసి నువ్వు పరిపాలన చేసుకో దీన్ని అని చెప్పేసి ఇచ్చేసి ఆయన బాదాం వెళ్ళిపోయాడు. భట్టిప్రోల్లో బుద్ధుడి యొక్క శరీర ధాతువులు అక్కడ నిక్షిప్తం చేసి ఒక భరిలో పెట్టి ఇంకో భరిన అలా పెట్టి చుట్టూ స్తూపం అని చెప్పేసి మట్టి దిబ్బ పెట్టేవారు. మనం మిడ్ కృష్ణా వ్యాలీలో ఉన్నాం. ఈ మిడ్ కృష్ణా వ్యాలీ, లోయర్ కృష్ణా వ్యాలీ రెండూ కూడా బౌద్ధం, జైనం కూడా విపరీతంగా విజృంభించాయి. మతపరంగా చూసినట్టయితే బౌద్ధం, జైనం, హిందూ మతం ఈ మూడు కూడా వర్ధిల్లాయి. బౌద్ధం చాలా ప్రాచీనత చెందింది, అలాగే బౌద్ధంతో పాటు జైనం కూడా వర్ధిల్లింది. హిందూ మతానికి మాత్రం వచ్చేటప్పుడు కొంచెం లేట్గా వస్తుంది. మనకి దేవాలయాలు ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అది వేరే విషయం. ఈ బౌద్ధ మతం మనకు ఆంధ్రదేశంలో పూర్తిగా తెలుగుదేశం, ముఖ్యంగా తీర ప్రాంతాలు, గోదావరి కృష్ణ గోదావరి తీర ప్రాంతాలు, అలాగే ఇది మీకు అవేమో లోయర్ వ్యాలీస్ అంటే కింద వెళ్ళేవి. మనకి ఇప్పుడు తెలంగాణ ఉన్నదే తెలంగాణ మిడ్ కృష్ణా వ్యాలీ అంటాం. అంటే అప్పర్ వ్యాలీ ఏది మహారాష్ట్ర పైనుంచి చూస్తోంది. మనం మిడ్ కృష్ణా వ్యాలీలో ఉన్నాం. ఈ మిడ్ కృష్ణా వ్యాలీ, లోయర్ కృష్ణా వ్యాలీ రెండూ కూడా బౌద్ధం, జైనం కూడా విపరీతంగా విజృంభించాయి. మీరు ఎలా చెప్పగలంటే బౌద్ధ స్తూపాలు మీకు ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్, మనకి దేవాలయానికి
ఇచ్చేస్తామో అలాగా బౌద్ధ స్తూపాలు. ఈ స్తూపాలు అన్నింటిలోనూ కూడా భట్టిపురం అనేది గుంటూరు దగ్గర ఉంది, రేపల్లి దగ్గర. అక్కడ ఈ స్తూపం ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. భట్టిపురంలో బుద్ధుడి యొక్క ధాతువులు, శరీర ధాతువులు అక్కడ నిక్షిప్తం చేసి ఒక భరిలో పెట్టి ఇంకో భరిన అలా పెట్టి చుట్టూ స్తూపం అని చెప్పేసి మట్టి దిబ్బ పెట్టేవారు. ఆ మట్టి దిబ్బకి పైన అలాగే మీకు అమరావతికి వచ్చేటప్పటికి అక్కడ పైన కేసింగ్ స్లాబ్స్ అని చెప్పేసి ఉంటాయి. పైన మీకు రెక్టాంగులర్ వైట్ స్టోన్, స్మూత్ వైట్ స్టోన్, దాని మీద బౌద్ధ జాతక కథలు, బుద్ధుడి యొక్క జీవితంతో ఆ ఘట్టాలు. తర్వాత ఆంధ్రదేశంలో బౌద్ధ స్తూపాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీకు ఆయక పిల్లర్స్, ఆయక పిల్లర్స్ 4 పక్కల 4 ఆయక పిల్లర్స్ నిలువు స్తంభాలు ఉంటాయి. అవి ఏమిటంటే బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినటువంటి 5 ఘట్టాలు. అంటే ది గ్రేట్ బర్త్, తర్వాత ఏమిటంటే ది గ్రేట్ రెనౌన్సియేషన్, ఆయన సంసార పరిధించి వెళ్ళిపోయాడు. తర్వాత ది గ్రేట్ రియలైజేషన్, బౌద్ధ జ్ఞానం కలిగింది. సెరిమోనియల్, మీకు సారనాథ్ దగ్గర ఆయన ప్రధాన శిష్యుడు ఆనందుడికి ప్రబోధం చేశాడు బౌద్ధాన్ని. ఆ తర్వాత బుద్ధుడి యొక్క నిర్యాణం. నేపాల్లో ఉన్నటువంటి ఆయన జన్మ నేపాల్ దేశీయుడు, అందుకనే శాక్యసింహుడు అన్నారు ఆయన్ని, బుద్ధుడిని తథాగతుడు అన్నారు. తథాగతుడు శాక్యసింహుడు. ఆయన యశోధర ఆయన భార్య. ఈ బౌద్ధ ఇదంతా కూడా ప్రచారం అశోకుడు ఏం చేశాడంటే ఈ బౌద్ధాన్ని ప్రచారానికి తన కొడుకుని కూతురుని ఇచ్చి పంపించాడు. అసలు ఆయన ప్రతీతి ఏమిటంటే అయితే 84,000 స్తూపాలు నిర్మించాడని. అయితే అంతకుముందు అశోకుడు రాజ్యానికి వచ్చిన కొత్తలో కళింగ దేశాన్ని పూర్తిగా నిర్మూలించి లక్షల మంది సైన్యాన్ని చంపేసి జనాన్ని చేశాడు. చేసిన తర్వాత ఆయనకి సడన్గా ఆయనలో మానసికమైనటువంటి ఆ వికలం ఏర్పడి దాన్ని రియలైజ్ చేశాడు. అయ్యో నేను చాలా తప్పు పని చేశాను. బౌద్ధంలోకి మారి బౌద్ధ నిర్మాణం చేసి ఆయన ఇచ్చిన టీచింగ్స్ అన్నీ ఏంటి? ఎవరెలా మెలగాలి, టీచర్కి ఏ గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఎలా చేయాలి, జీవితం ఎలా గడపాలి అని చెప్పేసి ఇవన్నీ చెప్పాడు ఆయన. ఎడిక్ట్స్, అశోక్ని ఎడిక్ట్స్ అంటాం. జైనం మనకి బోధన దగ్గర భరతుడు అని చెప్పేసి మొట్టమొదటి జైనంలో ఉన్నాడు. శ్రావణ బెల్గోలాలో కాయోత్సర్గ ముద్రలో ఉంటాడు, అంటే మొత్తం అంతాను. వాళ్ళు జైనులు ఏంటంటే శ్వేతాంబర్లు, దిగంబర్లు ఉన్నారు. అందులో ఎక్కువ దిగంబర జైనమే మనకి ఎక్కువ పాపులర్గా ఉండింది. గోమటేశ్వరంలో ఉన్నటువంటి ఇది విగ్రహం ఇక్కడ మన బోధన దగ్గర నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారని చెప్పేసి ఒక ఇది ఉంది. తెలంగాణ అంతా కూడా అసలు మీకు ఒక పక్కనే ఆంధ్రదేశంలో వైదిక మతం ముఖ్యంగా శైవం బాగా అభివృద్ధిలో ఉంటే రాజ్యాల్లో, అంటే మిడివల్ పీరియడ్లో, వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఈస్ మిడివల్ పీరియడ్. ఇన్ తెలంగాణ యూ ఫైండ్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ జైనిజం. బౌద్ధం 4-5 శతాబ్దాల నాటికి బౌద్ధం అంతరించింది. బౌద్ధం అంతరించాక బట్ జైనిజం కంటిన్యూ టు ఫ్లరిష్ ఇన్ తెలంగాణ రీజియన్. whereas in coastal region also there are signs, some evidences of Jainism, but not as much as you find in Telangana region. అక్కడ కూడా జైనం ఉండింది. ఎందుకంటే మీకు గుంటుపల్లి గుహలు అని ఉన్నాయి. అది అక్కడ ఏలూరు దగ్గర, అక్కడ కామవరపుకోట మండలం అని ఉంది. అక్కడ మీకు కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ లోమాస్ రిషి కేవ్స్ అని పాట్నా దగ్గర బౌద్ధంలో ఎటువంటి కేవ్స్ ఉన్నాయో అదే డెకరేషన్ తోటి, అదే లోపల స్తూపంతో రాతి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే అలాంగ్ సైడ్ యూ ఆల్సో ఫైండ్ ఫ్యూ స్లాబ్స్ విచ్ కంటైన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ జైనిజం. అలాగే అమరావతి దగ్గరలో అది జైన సైట్ కింద రియలైజ్ చేసాం. అప్పుడు తెలుగుదేశం ఏమైనంటే చిన్న చిన్న పరిపాలనా విభాగాలుగా విభజించి కుబీరకుడు అనేవాడు పరిపాలన చేశాడు. ఏమండి సోమకుడు అనేవాడు కోట్లింగాల దగ్గర ఇవ్వను సమగోప, తర్వాత శాతవాహనులు, అలా కొంతమంది డిఫరెంట్ భాగాల్లో పరిపాలన చేశారు. అంటే మనకు 4th 5th century వరకు ఏన్షియంట్ పీరియడ్ అనుకుంటాం, ఎర్లీ పీరియడ్ అంటే విష్ణుగుడి వరకు. విష్ణుగుడి తర్వాత
మనకి ఎర్లీ చాళుక్యులు బాదామి. ఆ బాదామి చాళుక్యులు మన దగ్గరికి వచ్చి యుద్ధం చేసి పులకేసి సెకండ్. ఆ పులకేసి పిఠాపురాన్ని దాన్ని పుష్టపురం అనేవారు. అంతవరకు జయించుకుంటూ వెళ్ళాడు. మొత్తం ఇదంతా జయించుకుంటూ వెళ్ళి ఆయన ఓ పక్కనే నార్త్లో హర్షుడు కూడా అటాక్ చేశాడు. చేసి హర్షుడిని కూడా ఓడించి ఇక్కడేమోను పుష్టపురం వరకు వచ్చిన సామ్రాజ్యాన్ని ఆయన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడికి ఇచ్చేసి నువ్వు పరిపాలన చేసుకో దీన్ని అని చెప్పేసి ఇచ్చేసి ఆయన బాదాం వెళ్ళిపోయాడు. కుబ్జ విష్ణువర్ధనుడు వచ్చాక కృష్ణా వ్యాలీ అంతా అంటే తీర ప్రాంతం అంతా కూడా వెంగి అంటాం. ఆ వెంగి దేశం అంతా కూడా తూర్పు చాళుక్యులు అన్నారు. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. ఇంకా మనకు వెస్ట్రన్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి వీళ్ళు తెలంగాణలో వీళ్ళ శాసనాలు ఉన్నాయి. అలంపూరు, తర్వాత అవి కాపర్ ప్లేట్ గ్రాంట్స్ ఉన్నాయి. తర్వాత స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నంద్యాల, మహానంది, పాణ్యం, కొలనుపాక మీకు అది జైనం. కొలనుపాక పూర్తిగా జైనం. అది మీకు 8th 9th century వచ్చింది. అది కొలనుపాక పూర్తిగా జైనం. అది చాళుక్యాస్ బాదామి తర్వాత 8th centuryలో రాష్ట్రకూటులు ఇచ్చారు. రాష్ట్రకూటులు అంటే నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగుదేశము తెలుగు వాళ్ళ చేత పరిపాలింపబడలేదు అని మొట్టమొదటి బాదాం చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు మాల్కేడ్ వాళ్ళు కన్నడమే. అంచేత రాజభాష కన్నడం అవడం వల్ల వాళ్ళ శాసనాలు కూడా కన్నడంలో ఉన్నాయి. ఏమంటే ఆ తర్వాతను రాష్ట్రకూటు తర్వాత పశ్చిమ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణ అంటే బసవ కళ్యాణం అని చెప్పేసి ఉంది మనకి ఇక్కడ తెలంగాణలోనే దీనికి దగ్గరలో ఉంది. ఎక్కడంటే మెదక్ జిల్లాలో అడ్జాయినింగ్ మెదక్ డిస్ట్రిక్ట్ బసవ కళ్యాణ. వాళ్ళ టైంలోనే కాకతీయులు ఇచ్చారు మనకి 11th centuryలో. 1050 ఆ ప్రాంతం నుంచి కాకతీయులు ప్రారంభమైంది. అయితే కాకతీయులు మొట్టమొదట ఈ కళ్యాణ చాళుక్యులకి సామంతులుగా ఉండి తర్వాత ఇప్పుడు 1164 కాకతీయులు ఇండిపెండెంట్ అయ్యారు. కానీ 1323 వరకు కాకతీయుల పరిపాలన జరిగింది ఇక్కడ తెలంగాణలో. అంటే వాళ్ళు తెలంగాణ ఆంధ్రదేశం కూడా వాళ్ళు జయించారు. కాకతీయుల తర్వాత ఏమైందంటే అప్పుడు మనకు బిగాన్ ముస్లిం ఎక్స్పెడిషన్స్. మొట్టమొదట అలావుద్దీన్ ఖిల్జీ, ఆయనకి జనరల్ మీర్ కాసిం అని. తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. జియావుద్దీన్ తుగ్లక్ అంటారు. ఆ జియావుద్దీన్ తుగ్లక్ మొట్టమొదటి పరిపాలన వచ్చాడు 1321 ప్రాంతంలో వచ్చి మొట్టమొదట చేసి మధ్యలో ఏం చేశారంటే ఒక పుకారు తండ్రి ఢిల్లీలో చనిపోయాడని చెప్పేసి పుకారు వస్తే వెనక్కి వెళ్ళిపోయి లేదని చెప్పేసి మళ్ళా వచ్చి మనకి అన్నీ వరుసగా కొట్టుకుంటూ వచ్చి వరంగల్ని ఆక్యుపై చేశారు. అప్పుడు వరంగల్ని పరిపాలన చేస్తున్న ఎవరు? ప్రతాపరుద్రుడు. అంటే రుద్రమదేవి యొక్క మనవడు ప్రతాపరుద్రుడు. ఈ ప్రతాపరుద్రుడు మీకు 1323 వరకు అంటే 1288 ఆన్వర్డ్స్ 1323 వరకు. 1323లో వరంగల్ ముట్టడింపబడి ముస్లిమ్స్ చేతిలోకి వచ్చింది. అది ముస్లిమ్స్ చేతిలోకి వచ్చేటప్పటికి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఢిల్లీ నుంచి కొట్టుకుంటూ వచ్చాడని చెప్పాను చూసారా. ఈసారి ఏం చేశాడంటే ఇటు నుంచి వచ్చాడు. ఇలాగ మనం ఫస్ట్ వన్ నుంచి వచ్చేటప్పుడు బోధనం అప్పటికి ప్రసిద్ధమైన జైన క్షేత్రం. అక్కడ దేవళ్ టెంపుల్ ఉంది. దాన్ని చెడగొట్టి దాన్ని పూర్తిగా ఇస్లాం దేవళ్ మాస్క్ అంటారు. ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. దాని మీద స్తంభాల మీద అన్నీ కూడా బొమ్మలు అవన్నీ కూడాను. కానీ మీకు ఇది మాత్రం అక్కడ దాన్ని మసీదు కింద మార్చాడు. తుగ్లక్ అక్కడ ఒక శాసనం వేయించాడు. అలాగనే రాజమండ్రిలో పూర్వం మీకు ఐడియా ఉందో లేదో ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఉండేది. పూర్వ పోలీస్ స్టేషన్ అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఉండేది. అక్కడ దాన్ని కూడా మసీదు కింద మార్చి చేశాడు. అది ఈ రోజు కూడా ఉంది. అది అలాగా అక్కడ కూడా శాసనం వేశాడు. ఇన్నాళ్ళు మనం బాబ్రీ మస్జిద్ మొఘలు బాబర్ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవన్నీ ప్రజల్లో ఎవరికి తెలియలేదు. తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తుండొచ్చు. అసలు బాబ్రీ మస్జిద్ దానికి అంత ప్రాధాన్యత ఉంది. ఒక అయోధ్యలో ఉండడం తప్పితే దీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లామిక్ స్ట్రక్చర్.
ఆ తర్వాత ఏమైందంటే 1323 నుంచి 1336 వరకు కూడా ముస్లిమ్స్ పరిపాలన జరిగింది ఆంధ్రదేశంలో. అప్పుడు ముస్లిమ్స్ పర్సిక్యూషను, ఫోర్సిబుల్ కన్వర్షను, తర్వాత అందులో ఇంకొకటి సాధారణంగా వాట్ ఎవర్ కమ్స్ న్యూ, వెన్ ఎవర్ కమ్స్ న్యూ, ఎనీథింగ్ న్యూ, ఇట్ ఈస్ ద బ్రాహ్మిన్స్ ఎట్ ఫస్ట్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ అడాప్ట్ ఇట్. బ్రాహ్మలు మొట్టమొదట మీకు ఇస్లాంలోకి బ్రాహ్మలే మొట్టమొదటి వెళ్ళారు, క్రిస్టియానిటీలోకి మొట్టమొదటి బ్రాహ్మలే వెళ్ళారు, ఇంకా అదర్ భాషల్లో అదర్ రిలీజియన్స్లో కూడా మొట్టమొదట ఇట్ ఇస్ ద బ్రాహ్మిన్స్ హు కన్వర్టెడ్ దెమ్సెల్వ్స్. అంచేతనే మీకు బెంగాల్లో కూడా ఏమవుతుందంటే ఇంగ్లీషు అంత బాగా అక్కడ ఇదవడానికి, అలాగే తమిళనాడులో మీకు క్రిస్టియానిటీకి ఇది రావడానికి, అంటే మొఘల్స్ పీరియడ్లో లాస్ట్ పీరియడ్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఆక్యుపై చేశారు. మనం అందరం ఏమనుకుంటామంటే బ్రిటిష్ పీపుల్ మన విద్యను ఎంత నాశనం చేశారు, మన సంస్కృత భాషను నాశనం చేశారు, మన గురించి ఏమీ తెలియకుండా చేశారని చెప్పేసి అంటే నేను మాత్రం దానికి వ్యతిరేకనే. ఎందుకంటే మీకు వాళ్ళు మత ప్రబోధం కోసం, మత కన్వర్షన్ కోసం చేసి ఉండొచ్చు, కానీ మనకి వాళ్ళు చేసిన మహోపకారం చాలా ఉంది. మొట్టమొదట మనకు మ్యాక్స్ ముల్లరు మన వేదాల గురించి చెప్పినవాడు మ్యాక్స్ ముల్లర్, వేదిక్ స్కాలర్ ఏమండి. ఆ తర్వాత అనేక మంది ఇంగ్లీష్ వాళ్ళు లోకల్గా మన సంస్కృతం నేర్చుకుని సంస్కృతం కావ్యాల గురించి, సంస్కృతంలో ఉన్న శాసనాల గురించి ఇండియన్ యాంటిక్వరీ జర్నల్ ఉంది, అది కలకట్టా నుంచి వచ్చేది. అది ఇప్పుడు అయిపోయింది, బట్ 52 ఇష్యూస్ ఏమో వచ్చాయి. అందులో ఎంతోమంది వెస్టర్న్ స్కాలర్స్ వ్యాసాలు రాశారు. తర్వాత మనకి బ్రాహ్మీ లిపి మొట్టమొదట కనిపెట్టింది ఎవరయ్యా అంటే 1837లో జేమ్స్ ప్రిన్స్లిప్ అని ఆయన. ఈ బ్రాహ్మీ లిపి ప్రాకృత భాష, ఇది శాసనాలు, ఇది ప్రాకృతం, ఈ బ్రాహ్మీ లిపి అని చెప్పేసి కనిపెట్టినవాడు. అంతకుముందు ఏ శాసనం ఏదో, ఏ అక్షరం ఏదో, ఏ లిపికి చెందిందో, ఏ భాషకు చెందిందో ఎవరు తెలియలేదు. ఆయన ఎంతో శ్రమపడి అదేమిటి ఆయన ఉద్యోగం కాదు, ఆయన ఉద్యోగం చూడండి, మింట్ కాంపౌండ్లో చీఫ్ ఉంటాడు, అలా ఎస్ఏ మాస్టర్ అంటారు అక్కడ కలకట్టాలో, ఆయన అక్కడ పనిచేశాడు. దానివల్ల శాసనాలు నిర్దిష్టంగా అశోకుడి కాలం నుంచి మనకు వస్తున్నాయని చెప్పేది తెలిసింది. స్టెన్ కనో అని, తర్వాత ఫ్లీట్ అని, చాలామంది వెస్టర్న్ స్కాలర్స్ మనకి మన యొక్క వైభవాన్ని, మనకు ప్రాచీనమైనటువంటి చరిత్రను, మన చారిత్రక వైభవాన్ని చెప్పిన వాళ్ళు ఒక రకమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. వాళ్ళు విన్సెంట్ స్మిత్ వాళ్ళు కూడా మీకు తప్పు ఇచ్చారా, రైట్ ఇచ్చారా తర్వాత. ఇప్పుడు పరిశోధనల్లో నేను చేసింది తప్పు అయితే తర్వాత వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అంతవరకు వాటి నిలబడితే మీకు ఏదో ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి వచ్చింది. బెంటింగ్ టైంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చేత స్థాపన చేయించాడు. అది పెట్టి ఆయన మొత్తం ఇండియా అంతా తిరిగి ఎక్కడెక్కడ పూర్తి ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయో, తర్వాత హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఒకటి రాసి, కావ్యాలకి వాటికి వీళ్ళందరూ ఈ స్కాలర్స్ కావ్యాలకి డేటింగ్ ఇచ్చి, కావ్యాల్లో ఏ భాష ఉందో చెప్పి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యూర్ విలియమ్సన్ ఉన్నాడు, హీ రోట్ డిక్షనరీ టు ఇంగ్లీష్ టు సంస్కృత్ ఇంగ్లీష్, సంస్కృతం నుంచి ఇంగ్లీష్కి రాశాడు ఆయన. అంటే అది కూడా ఎలాగా, మీకు ఒక పదం ఇచ్చేసి దాని అర్థం చెప్పడం కాదు, ఆ పదం యొక్క అర్థము అది ఎక్కడెక్కడ ఏ కావ్యాల్లో ప్రయోగింపబడిందో ఆ ప్రయోగాలతో సహా ఇచ్చాడు. అది ఇవాళ మీకు దొరకమన్నా దొరకదు. అది నేను ఉద్యోగం చేసి ఎవరో ఫ్రెండ్ ఒక ఆయన చేస్తే ఆ ఫ్రెండ్ పోతే ఆయన కొడుకు దగ్గర నేను డబ్బులు ఇచ్చిన పుచ్చుకున్నా కొన్ని పుస్తకాలు వాళ్ళు అధ్యయనం చేశారు. వాళ్ళు మీకు నేను చెప్పేది అది, మీ ఆపస్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు, తర్వాత మన యొక్క ఉపనిషత్తులు, బ్రాహ్మణి అన్నీ కూడా వాళ్ళు చదివారు. అలాగే తెలుగుకి వచ్చేటప్పటికి మీకు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మరి మీ తెలుగుకి ఇంగ్లీష్ రాశాడు కదా, ఆయన తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ రాశాడు కదా. ఆయన వేమన గురించి మనకు బ్రౌన్ చెప్పకపోతే అసలు మనకి తెలిసేదే కాదు కదా. వేమన అనే కవి ఉన్నాడు అని చెప్పేసి మనకి తెలిసేది కాదు. తెలుగు కావ్యాలు వాళ్ళు కూడా ఏంటి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుని, సంస్కృతం నేర్చుకుని, తెలుగు నేర్చుకుని, ఈ భాషలు నేర్చుకుని నేను వాళ్ళు మనం చేయలేకపోతున్నాం. మనం ఇది మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, విత్ ఆల్ ది ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ అస్, మోడర్న్ టెక్నాలజికల్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు ఆ రోజు చేశారు. వాళ్ళు తర్వాత
మెకెంజీ అనే ఒక ఆయన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఆయన ఏం చేశాడంటే మొత్తం సౌత్లో కావలి బొర్రయ్య పేరు వినే ఉంటారు మీరు. కావలి బొర్రయ్య, కావలి రామస్వామి అని వీళ్ళందరూ. అంటే వాళ్ళు కావలి వాళ్ళు కాదు, వాళ్ళు ఏలూరు వాళ్ళు. అయితే వాళ్ళని గుమాస్తాలుగా అపాయింట్ చేసుకుని ఆయన సొంత డబ్బులతో జీతం ఇచ్చి అపాయింట్ చేసి ప్రతి ఊరికి వెళ్తే మీరు ప్రతి ఊరిలోనూ కూడా మామూలుగా మనకు కరణాలు ఉంటారు. ఆ కరణాలు ఏం చేస్తారంటే వంశపారంపర్యంగా వస్తుంది వాటిని దండకవిలి అంటారు, లేదా కవియత్ అని కూడా అంటాం. గ్రామ చరిత్రలో మీకు లోపాలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, కానీ అసలంటూ ఒకటి చరిత్ర వస్తుంది. గ్రామాల యొక్క చరిత్ర, అది ఎంత పరిమాణం ఎంత ఉంది, గ్రామం ఎంత ఉంది, ఆ గ్రామంలో వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ పంటలు పండుతాయి, ఏ మతాలు ఉన్నాయి, ఎంతమంది జనం, ఆ ఊరి యొక్క పాపులేషను, ఇవన్నీ దేవాలయాలు ఏమిటి, ఇవన్నీ ఏంటి అన్నీ వాళ్ళు ఆ దండకవుల్లో ఉంటుంది. అలాంటివి కూడా సేకరించి కొంతమంది గుమాస్తాలను పెట్టి మీకు అవి ఎక్కువగాను బ్రిటిష్ ఇండియాలో దొరుకుతాయి. అంటే బ్రిటిష్ ఇండియా అంటే మీకు కోస్ట్ మన తెలంగాణలో లేవు, ఒక ఎక్కువగా కోస్టల్ రీజనే అండ్ రాయలసీమ అండ్ కోస్టల్ ట్రాక్ట్. అయితే ఇక్కడ ఎందుకంటే ఏమంటే ఇక్కడేమో అప్పటికి మీకు అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు పరిపాలన వచ్చారు కాబట్టి ఈ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ అధీనంలో లేదు. వాడు హెన్రీ కజిన్స్ అని ఒకడు ఉన్నాడు. హెన్రీ కజిన్స్ ఏం చేశాడంటే హిస్టారికల్ ఆర్కియలాజికల్ రిమైన్స్ ఆఫ్ డెక్కన్ అని చెప్పేసి ఆయన ఏ గ్రామంలో ఏమేమి ఉంది, ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఆ డేటా అంతా గ్యాదర్ చేసి అవి పెట్టాడు. ఇవన్నీ పబ్లిష్ చేయడం వల్ల నా ఉద్దేశంలో మన దేశం యొక్క మన కావ్యాలు ఏమిటి, మన వేదాలు ఏమిటి, వేదాలు ఎప్పుడు రిటర్న్ భాషలో వచ్చినాయి. ఇప్పుడు మనం వేద వాంగ్మయాన్ని కానీ, రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ వీటిని అపౌరుషేయాలు అంటాం. మీరు స్మృతులు ఏమండి అపౌరుషేయం అనే కదా మనం అనేది. అంటే దట్ విచ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ జనరేషన్ ఓరల్ ట్రాన్స్మిషన్ బట్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ పుట్ టు రైటింగ్ ఎట్ సమ్వేర్ ఆర్ సమ్ పీరియడ్. ఏ పీరియడ్లో జరిగింది అంటే మనకి స్థిరమైనటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీ షుడ్ ఆల్సో నోట్ దట్ వాల్మీకి రామాయణ దట్ వి రీడ్ టుడే ఆర్ మహాభారత దట్ వి రీడ్ టుడే మే నాట్ హ్యావ్ బీన్ ది ఒరిజినల్ రామాయణ బికాస్ దేర్ మే హ్యావ్ బీన్ ఇంటర్పోలేషన్స్, నిక్షిప్తాలు ఉంటాయి. కవి ఏం చేస్తూ ఉంటాడంటే కవి డిక్టేట్ చేస్తూ ఉంటాడు శిష్యులకి, ఆయన రాస్తూ ఉంటాడు, ఆయన ఏది గంటం పెట్టుకుని రాస్తూ ఉంటాడు. రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాడు తప్పుగా వినేని ఉండొచ్చు, లేకపోతే వీడు ఇంకో రకంగా ఒక అక్షరం పెట్టాలి, ఇంకొక అక్షరం పెట్టచ్చు. అది ఏం చేత ఇది మనకి నిర్దిష్టంగా వాల్మీకి రామాయణం అని చెప్పదగినటువంటి ఆధారాలు మనకి ఇంతవరకు లేవు. ఫిలిప్ గ్రిఫిత్ అనేవాడు రామాయణాన్ని ఇంగ్లీష్లో పెట్టాడు, అంటే ఒరిజినల్ రామాయణ విత్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అది ఐ థింక్ అకార్డింగ్ టు హిమ్ హీ పుట్ ఇట్ అరౌండ్ 2nd century BC, అంటే హీస్ డేట్. అలాగే మనకి మహాభారతం ఇంకా ఎప్పటికి వచ్చిందో, ఎప్పుడు రైటింగ్ ఫామ్లోకి వచ్చిందో, రిటర్న్ ఫామ్లోకి వచ్చిందో మనకి తెలియదు. అయితే తాళపత్ర గ్రంథాలు అంటాం. తాళపత్ర గ్రంథాలు మ్యానుస్క్రిప్ట్స్ సాధారణ ఇట్స్ పెరిషబుల్ మెటీరియల్, దే నెవర్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైం. అందులో హ్యూమిడ్ క్లైమేట్ ఉంది. మనకేమో ఇక్కడ మనం తాళపత్ర గ్రంథాలు వాడతాము, నార్త్లో వాళ్ళు భోజ్యపత్రాలను వాడతారు. ఏమంటే అవి మనం తాళపత్ర గ్రంథాలు ఏమిటి, మనం అది ఆకులు తాడి చెట్ల నుంచి ఆకులు కోసి తడి చేసి వాటిని కొంత ఎండబెట్టి ఆ తడిగా ఉన్నప్పుడే గంటంతో రాసేవాళ్ళు. సార్ అది మీకు ఎప్పటి నుంచి వస్తుంది? అర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్ గోస్ సమ్వేర్ అరౌండ్ 15th-16th century AD. అంటే మీకు పోతన భాగవతం చేతితో రాశాడని కానీ, లేకపోతే నన్నయ్య భారతం నన్నయ్య చేతితో రాశాడని కానీ, తిక్కన్న రాశాడని కానీ వాళ్ళు గురువులు వాళ్ళ శిష్యులు చెప్తే వాళ్ళు ఏం చేశారు శిష్యులు, మీలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, మంచి ధనికులు, జమీందారులు లేకపోతే రాజులు ఉంటారు. వాళ్ళు ఏమిటి, నాకు రామాయణం కావాలి, నాకు ఈ పుస్తకం కావాలి అనుకుంటున్నాం అని చేత ఒకరిని పెట్టుకుని వాడి చేత కాపీ తయారు చేయించి ఆ కాపీ ఆయన అలాగే కాపీస్ తయారైనాయి. మీకు భారతం కానీ రామాయణం కానీ ఏ కావ్యం అయినా సరే. అంచేతనే కావ్యాల్లో మీరు చూడండి, పీఠికల్లో చాలామంది ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనకు. గ్రామరు
ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ అబౌట్ 35 years ఇన్ ది డిపార్ట్మెంట్. ఇంతకుముందు శాసనాలు ఏమిటంటే అకేషనల్గా ఎవరు బయటపడితే శాసనం వచ్చింది, ఈ భాష మాకు తెలియడం లేదు అని చెప్పేసి అనేవాళ్ళు. అది ఎవరు దానికోసం ప్రత్యేకమైన కృషి చేయలేదు. కానీ కొంతవరకు బ్రిటిష్ ఇండియాలో చేశారు. ముఖ్యంగా దేవాలయాల్లో ఉండేవి, తిరుపతిలో ఉండేవి, అలాగే ద్రాక్షారామ, పెద్ద శ్రీశైలము, అలా పెద్ద దేవాలయాల్లో ఉండేవి కనపడ్డవి, అమరావతి ఇలాంటి చోట్ల చేశారు. అయితే ఇంటెన్షనల్గా ప్రతి విలేజ్ వెళ్ళి వాళ్ళు చేయలేదు. ఇక్కడ మాకు 1964లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎపిగ్రఫీ బ్రాంచ్ అని ఓపెన్ చేయించి డాక్టర్ నెల్టూరు వెంకటరమణయ్య గారిని వాజ్ ఏ ఫేమస్ హిస్టోరియన్ ఆఫ్ ఎస్టరియర్డ్స్ మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశారు ఆయన.